మనము బ్రతకడానికి, మనం తినడానికి, మనం త్రాగడానికి, మనం జీవించడానికి, మన జీవితం ముందుకు నడవడానికి మనకు కావలసిన హక్కులు, మనకు కావలసిన అధికారాలు పొందుకునే విషయంలో మనము స్వాతంత్రాన్ని పొందుకున్నాం. కానీ నిజంగా మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే, మనకి స్వాతంత్రము దేవుడు అనాది సంకల్పములోనే మనకు గొప్ప స్వాతంత్రాన్ని కలిగించాడు. అది ఏమిటి అనంటే, మనము ఒక స్వతంత్రురాలి వలన పుట్టిన వారం మనమందరం. అంటే మనల్ని కన్నవారు స్వతంత్రులు. ఎవరు ఆ స్వతంత్రులు అనే విషయం నేను చెప్తాను. అయితే మనల్ని కన్నవారు స్వతంత్రులు గనక, మనం వారికి పుట్టాము గనక మనకు కూడా ఆ స్వతంత్రత ఉంది. ఆమేన్, హల్లెలూయా. అయితే మనము ఎందుకని అలాగన పిలువబడ్డామంటే, దేవుడు ఆది కాలంలోనే మొదటి నుండే మనకు ఆ స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఏ విషయంలోనంటే నేను మీ అందరి జ్ఞాపకం చేస్తాను. ఆది కాండం మొదటి అధ్యాయంలో నుండే దేవుడు ఆదాము హవ్వ విషయములలో ఒక స్వాతంత్రం కలిగించాడు. అది ఎలాగున అంటే, స్వాతంత్రము అంటే ఏమిటి అంటే నేను చెప్పాను. ఎలాంటి అధికారం, ఏ మనుష్యుని ఆలోచన, ఆయన అధికారం మన మీద ఉండకపోవడం, లేదా మన స్వంతంగా మనం బ్రతకడం, లేదా ఎలాంటి కాడి, ఎలాంటి బరువు మనం మోయకపోవడమే మనకు ఒక స్వతంత్రం కలిగిందని చెప్పాను. అయితే ఏదెను తోటలో కూడా దేవుడు ఒక స్వతంత్రాన్ని దాచి ఉంచాడు. అది ఆదాము హవ్వ జీవితంలో ఆ స్వతంత్రాన్ని మనం చూడగలుగుతాం. ఎలాగునో తెలుసా? దేవుడు వారిని తన చేతులతో నిర్మించాడు. ఆయన ఆలోచన ప్రకారంగా చేశాడు. ఇంకొకరి ఆలోచన ప్రకారంగా కాదు, ఇంకొకరి అధికారాన్ని బట్టి కాదు, ఇంకా ఎవరో చేయమంటే ఆదాము అవ్వలను దేవుడు చేయలేదు. దేవుడు తన ఆలోచన బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి, తను ఎలా అనుకున్నాడో అలాగున ఈ సృష్టి అంతటిని చేశాడు. దానిలో మనల్ని కూడా చేశాడు. అంటే ఇప్పుడు మనం ఎవరి అధికారం కింద ఉన్నాము? మనము ఎవరి చేత నిర్మించబడ్డాము? ఎవరి ద్వారా మనము ఈ విధంగా ఉన్నాము అంటే, మనకు ఎవరి ద్వారా కలిగింది ఈ స్వాతంత్రం అంటే, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి 2 కుమారులు, 2 వర్గాల కుమారులు. ఇష్మాయేలు సంతానం ఒకటి, ఇస్సాకు సంతానం ఒకటి. అయితే ఇస్సాకు సంతానం ఎవరయ్యా అంటే, వాగ్దానం చేయబడిన ప్రజలు. మరి ఇష్మాయేలు సంతానం ఎవరయ్యా అంటే, వారు దాసి చేత పుట్టబడిన వారు, హాగరు చేత పుట్టబడిన వారు. వాళ్ళు అంటే స్వతంత్రురాలి వలన మనం పుట్టాం కదా. ఇప్పుడు మనం స్వతంత్రులమని ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎవరము? అబ్రహాము సంతానం. మనం వాగ్దానము చేయబడిన ఇస్సాకు వంటి ఆ వాగ్దాన పుత్రులం మనం. ఆమేన్. కనుక మనం అందరం స్వాతంత్రం మనకి ఇప్పుడు రాలేదు. మనకు స్వాతంత్రం ఆది కాలంలోనే వచ్చింది. దేవుడు ఎవరి ఆలోచన లేకుండా, ఏ ఒక్కరి అధికారం లేకుండా, ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా దేవుని ఆలోచన ప్రకారంగా మనల్ని చేశాడు. చేసిన తర్వాత అదే మనకు ఒక గొప్ప స్వాతంత్ర్యం. ఎందుకంటే మన మీద ఎలాంటి బరువు లేదు అప్పుడు, ఎలాంటి ఆలోచన మనకు లేదు, ఎలాంటి కాడి మన మీద లేదు అప్పుడు. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి భయాలు, ఎలాంటి కలవరాలు మనకు ఆ దినాల్లో ఉన్నాయా?